గుత్తి వంకాయ వెల్లుల్లి కారం ఫ్రై చాలా చాలా టేస్టీగా ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే చాలా సింపుల్గా అసలు చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులోకి సైడ్కి నంచుకోవడానికైనా సరే లేదా రోటీస్కి చపాతీకైనా సరే చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ మాత్రం వెల్లుల్లి కారంతో అంటే ఉల్లిపాయ కారంతో గుత్తి వంకాయ ఫ్రై. అది ఎలా తయారు చేసేసుకోవాలో చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా సింపుల్గా ఎలా తయారు చేసేసుకోవాలో ఈ ఫ్రైని చూసేద్దాం. ఈ రెసిపీని చేయనికనే ఇక్కడ ఒక 1/2 kg మైన వంకాయలు తీసుకున్న. ఏ వంకాయలైనా పర్వాలేదండి. ఈ వంకాయలు అయితే మాత్రం ఇంకా టేస్టీగా చాలా బాగుంటాయి ఈ ఫ్రైకి అయితే మాత్రము. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద కప్పు మైన ఉల్లిపాయ ముక్కల్ని ఇలా పొట్టు తీసి ఇలా కట్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల మైన చిన్న స్పూన్ల మైన జీలకర్ర వేసుకోవాలి. ఇది వచ్చేసి గరం మసాలా పొడి, చెక్క లవంగాల గరం మసాలా పొడి, అలాగే తగినంత పసుపు, అలాగే టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసేసుకున్న తర్వాతకి ఇందులో మళ్ళీ ఒక 2 స్పూన్ల మైన ధనియాల పౌడర్, ఇది సపరేట్ ఓన్లీ ధనియాల పౌడరు, ఒక 2 స్పూన్ల మైన వేసుకొని కారం అనేది సరిపడా వేసేసుకొని పసుపు వేసేసుకున్న తర్వాతకి వీటిని మూత పెట్టేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. నా వాయిస్ కొంచెం జలుబుగా ఉంది, వాయిస్ ఏదైనా ఇబ్బందిగా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇలా చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయలను వచ్చేసి మన గుత్తి వంకాయలకు ఎలాగైతే కట్ చేస్తామో అలా కట్ చేసుకోవాలి. 4 ముక్కలమైన పూర్తిగా కట్ చేసేయకూడదు. ఈ మాత్రం కట్ చేసుకున్న తర్వాతకి ఈ తయారు చేసి పెట్టుకున్న మసాలా వచ్చేసి ఇందులో నింపేసుకోవడమే. అసలు అంత ప్రాసెస్ మొత్తము ఈ కట్ చేసి ఇందులో మసాలా నింపడం మాత్రమే ఉంటుందండి. ఇంకా అసలు చేసేటప్పుడు ఏం పెద్దగా పని ఏమైతే ఉండదు. ఓన్లీ ఈ మసాలా నింపుకోవడం మాత్రమే. మసాలా చేయడం ఈజీనే, ఇలా నింపుకోవడం ఈజీనే. వంకాయని కాస్తంత ఇలా కోసేసిన తర్వాతకి కాస్త ఉప్పు వాటర్లో కడిగేసుకొని మసాలా అనేది పెట్టేసుకోవాలి. ఎందుకంటే కొంచెం చేదు రాకుండా ఉంటుంది. నేనైతే ఇండైరెక్ట్గా వెంటనే కోసిన వెంటనే పెడుతున్నాను నేను ఇక్కడ. అందుకనేసి నేను ఉప్పు వాటర్లో ఏం వేయడం లేదు. ఎవరైనా వేయాలనుకున్న వాళ్ళు అన్నీ కోసేసుకొని ఉప్పు వాటర్లో వేసేసుకొని తర్వాత మసాలా అనేది పెట్టేసుకోవచ్చు. ఇక్కడ కడాయి పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల మైన ఆయిల్ చాలండి. దీనికి ఆయిల్ అనేది ఎక్కువ ఏం పట్టదు. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న మసాలా నింపెట్టి పెట్టుకున్నాం కదా వంకాయల్ని అన్నీ ఇందులో వేసేసుకొని మంట అనేది ఇప్పటి నుంచే మీడియం మంట మీదనే ఈ ప్రాసెస్ అలా జరగాలి. అస్సలు గంట అనేది పెట్టకూడదండి. ఒక చిన్న చెంచా మాదిరిగా తీసుకోవాలి అంతే. అంత ఆయిల్ అంతా వంకాయల కంటేంత వరకు అలా జస్ట్ బట్ట తీసుకొని కడాయిని ఇలా గుంపించామంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలకు ఒకసారి 4 నిమిషాలకు ఒకసారి వంకాయ అనేది ఇలా తిప్పేసుకోవాలి అంతే. అవతల సైడ్కి ఇవతల సైడ్కి తిప్పుకుంటూ మీడియం మంట మీదనే ఒక్క 15 నిమిషాల పాటు ఇవన్నీ బాగా ఉడికిపోతాయి. మంట అస్సలు హై మంట మీద పెట్టకూడదు, మీడియం మంట మీదనే ఈ వంకాయ అనేది చాలా చాలా బాగా ఈజీగా ఉడికిపోతుందండి. తొందరగా ఉడికిపోతుంది, ఎక్కువ టైం అయితే పట్టదు. 15 నిమిషాలు అంతే. ఏమంటే జాంకు ఒకసారి తిప్పేసుకుంటూ ఉండాలి, అంటే అవతల సైడ్కి ఇవతల సైడ్కి తిప్పుతూ ఉండాలి వంకాయని అంతే. ఏ వైపు కాలిందో ఆ వైపుకి. అలాగే మిగిలిన మసాలా అనేది ఉంటుంది కదా వెల్లుల్లి కారము, ఆ కారాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఆ కారం కిందికి వెళ్ళిపోయేంత మైను కలిపేసుకున్న తర్వాతకి ఒక చిన్న స్పూన్ మైన పెట్టుకున్నా కదా ఇలా చూపిస్తున్న విధంగా గంట అయితే అసలు తీసుకోకూడదు, లేదా గంటని వెనక్కి తిప్పైనా సరే ఇలా అనేసుకోవాలి. అసలు గంట పెట్టినామంటే వంకాయలు అనేది నలిగిపోతాయి. ఇలా జస్ట్ ఏది ఉడికిందా ఏది ఉడకలేదా చెక్ చేసేసుకొని సైడ్లకు ఉంటాయి కదా వాటిని మధ్యలోకి జరిపేసుకోవాలి. ఎందుకంటే మధ్యన మంట అనేది బాగా తరుగుతుంది. ఇలా వంకాయలు ఇలా ఈ మాత్రం ఉడికినాయా లేదా చెక్ చేసుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే. ఇంతేనండి, చాలా సింపుల్గా వెల్లుల్లి కారంతో గుత్తి వంకాయ ఫ్రై ఎక్సలెంట్గా ఉంటుంది. పప్పులోకి అయితే సైడ్కు నంచుకోవడానికి చాలా బాగుంటుంది. రోటీస్కైనా చపాతీకైనా ఈ ప్రాసెస్లో చేశారంటే మాత్రం అసలు చేయడం చాలా ఈజీ, సింపుల్గా అయిపోయింది. ఇంతేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకి.